గైస్ మా ఇక్కడికి వచ్చినాక మనం అయితే ఇంకో స్కేర్ గో కటింగ్ అయితే పర్చేస్ చేసాం. ఈ స్కేర్ గో కటింగ్ రేసింగ్ అనేది ఎలా ఉన్నది, మేము ఇంత ముందు ఫస్ట్ లో వచ్చినప్పుడు మేము క్రికెట్ అయితే ఆడాం. ఆ క్రికెట్ ఎలా ఉన్నది అనేది, క్రికెట్ అయితే మాకు నార్మల్ తెలిసింది, మామూలు ఆడుతున్నట్టు. కాకపోతే అది మిషన్ ద్వారా మేము ఆడుతున్నాం. బట్ ఇప్పుడు క్రికెట్ అయిపోయినాక ఇప్పుడు గో కటింగ్ రేసింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. దాని ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో గైస్ మనం వెళ్ళి దాన్ని ఎంజాయ్ చేద్దాం. మన ఈ బిల్లుతో పాటు ఒక నెట్ క్యాప్ అయితే ఇచ్చారు, ఇది హెడ్కి పెట్టుకోవడానికి. ఒక పర్సన్ కి 750 అంటే 8 ల్యాబ్స్ పడుతుంది. మనం 8 ల్యాబ్స్ అంటే 8 రౌండ్స్ వేసుకోవడం. బట్ ఏంటంటే నాకు బెస్ట్ అనిపించింది, ఒక 2 persons కి అయితే బాగున్ను అనిపించింది. గైస్ మనం ఇక్కడికి వచ్చినాక ఆర్మీ కావచ్చు, జిప్ లైన్ కావచ్చు, ఏదైనా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చినాక మనకి ఇదే గో కటింగ్ అనేది ఇక్కడ మనం రైడ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ కావాల్సింది హెల్మెట్ ఇస్తారు, అండ్ మనకి ఇక్కడ గైడ్ కూడా ఇస్తారు. మనకి దాన్ని ఎలా డ్రైవ్ చేయాలని వెహికల్స్ అనేవి ఇక్కడే ఉన్నాయి. ఈ బళ్ళు 4 wheel వాళ్ళు మనం ఇక్కడే వాడిని పట్టుకొని డ్రైవ్ చేసుకుంటే ఇక్కడ రౌండ్లు వేసుకోవడం. 8 laps అంటే 8 rounds అంట. మనం దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. మనకి హెడ్ క్యాప్ అయితే పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాం. ఇందులో హెల్మెట్ బాగుంటుంది, ఈ హెల్మెట్ పెట్టుకుందా. హెల్మెట్ అయితే పెట్టుకున్నాం, మరి సేమ్ బైక్ రైడింగే. అప్పు బ్రేక్లు ఇయ్యా, బ్రేక్లా కొంచెం ముందు సీట్ బెల్ట్ అవుతుంది. ఓకే, ఇలా గ్రీన్ యాక్సిలేటర్, రెడ్ బ్రేక్. ఓ ఇదా, ఓకే. మనం ఇక్కడ ఈ వెహికల్ ఎక్కినట్టయితే మనకి ఇక్కడ 2 ఇచ్చారు, 2 బటన్స్. గ్రీన్ అయితే యాక్సిలేటర్, ఆరెంజ్ అయితే బ్రేక్, గ్రీన్ అయితే యాక్సిలేటర్ అనమాట. ఇవి 2 మనం డ్రైవ్ చేసుకుంటే మనం సేమ్ వీడియో గేమ్ పెద్ద పెద్ద గేమ్స్ ఉంటాయి కదా, అవి ఆడేటటువంటి అదే విధంగా మనకి ఇక్కడ స్టార్ట్ చేస్తే, మనకి ఇక్కడ స్టార్ట్ చేసినాక మనం ఇది రైడ్ చేసుకుంటూ పోవడమే. అండ్ ఇక్కడ మనకి రైడర్ గైడెన్స్, మనకి ఇక్కడ ఏదైనా డౌట్ కావాలంటే అడగొచ్చు. అండ్ మనకి సీట్ బెల్ట్ పెట్టుకుంటారు, హెల్మెట్ ఇస్తారు. సో గైస్ మనం ఇక్కడ నుంచి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇక్కడ 8 laps అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో గైస్ ఇది బ్రేక్ ప్రెస్ చేసేటప్పుడు మాత్రం స్లోగా ప్రెస్ చేయమని చెప్తున్నారు. సో మీరు వీలైనంత వరకు మీరు స్లోగా డ్రైవ్ చేసుకోవడం మంచిది. సో ఇప్పుడు మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ప్రెస్ చేసి ఉండాలా?
గైస్ మన ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, పర్లేదు, దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. 750 అనేది వర్త్ అని చెప్పుకోవాలి. ఒక 4 రౌండ్స్ వేసుకున్నాక ఇంకా 4 రౌండ్స్ కి మనకి స్పీడ్ అయితే పెంచుతారు అనమాట. స్పీడ్ పెంచినాక మనం ఇక్కడ ఫుల్ గా రైడ్ చేసుకోవచ్చు. ఆ స్పీడ్ పెంచేంత వరకు మనకి బండి అనేది స్పీడ్కి వెళ్ళదు. ఇదిగో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లెఫ్ట్ సైడ్ ఏమొచ్చి ఇది బ్రేకు, ఈ రైట్ సైడ్ ఏమొచ్చి గ్రీన్, ఇది యాక్సిలేటర్ అన్నమాట. మనం అలాగని ఈ రెండు ఒకేసారి ఇలా ప్రెస్ చేసినట్టయితే బండి ఎటు వెళ్ళకుండా అలా ఆగిపోద్ది. యాక్సిలేటర్ ఇవ్వదు, బ్రేక్ అలా పట్టేస్తుంది అనమాట, బండి నార్మల్ అయిపోద్ది. సో గైస్ మనం ఈ బ్రేకు వదిలినాకే అప్పుడు యాక్సిలేటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చిన తర్వాత బండి అనేది స్లోగా మూవ్ అవుతుంది. తర్వాత 4 రౌండ్స్ కంప్లీట్ చేసుకున్నాక ఈ రౌండ్ అయితే ఫినిష్ అవుతుంది. ఆ 4 రౌండ్స్ లో మనం ఫుల్ గా ఎంజాయ్ చేసుకోవచ్చు. గాయస్ మన 750కి అనేది ఇదైతే వర్త్ అని చెప్పుకోవచ్చు. నిజంగా వర్త్, బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాను. సో గైస్ కాకపోతే 4 రౌండ్స్ అయిన తర్వాత చాలా స్పీడ్ గా అనేది బండి స్పీడ్ అనేది పెంచుతారు. అలా స్పీడ్ పెంచినప్పుడు మనం పడిపోతాం అనే అలాంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో మనం పడే అవకాశాలు అయితే ఉండవు. మాక్సిమం పడే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ. నేను చాలా స్పీడ్ లో డ్రైవ్ చేశాను. సో గైస్ మీరు ఇక్కడికి వచ్చినట్టయితే మీరు ఒకసారి ఆనందపురంలో ఉన్నటువంటి గోకర్టింగ్కి వచ్చి మీరు ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వండి. విజిట్ అయ్యి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయండి. కాస్ట్ మాత్రం 750 ఉన్నది. సో గైస్ మీరు ఇక్కడికి వచ్చినాక మీరు దీన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే, రైడ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి. రైడ్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ ఇంకా ఉంటే బాగుండు అని అనుకుంటారు. సో గైస్ ఇది ఎలా ఉంది, ఈ వీడియో మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో పూర్తి చూసినాక మీకు ఏమనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. గాయస్ మేమైతే రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాక మేమైతే వెళ్ళిపోతున్నాం. మేము ముగ్గురు అయితే వచ్చాం. బట్ ఏంటంటే ఇక్కడ ప్రైజ్ కారణంగా మేము సింగిల్ నేను ఒక్కనే ఇక్కడ రైడ్ చేయడం అయితే జరిగింది. మొత్తం ఇక్కడ 8 రౌండ్స్ అయితే చేయడం జరిగింది వెహికల్స్. ఈ 8 రౌండ్స్ లోనే నేను కంప్లీట్ చేసుకుని వచ్చాను. మొత్తం 4 రౌండ్స్ కి అయితే నార్మల్ రేజింగ్ ఉంటుంది. ఇంకా 4 రౌండ్స్ తర్వాత రేజింగ్ అనేది ఫుల్ పెంచుతారు. సో గైస్ ఇదైతే 750కి వర్త్ అని చెప్పుకోవచ్చు. మనం ఫుల్ గా రైడ్ చేసుకోవచ్చు. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. సో గైస్ ఫుల్ వీడియో నేను చేసిన ఈ ఫుల్ వీడియో మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో గైస్ మీరు ఇంకా ఇలాంటివి ఎక్స్పోజ్ చేయాలంటే నేను ఇంకా ముందు మంచి వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను. సో గైస్ మీరు లైక్ చేయండి. మీరు లైక్ కామెంట్ ఏదో చేస్తే కదా నాకు తెలిసేది. సో గైస్ మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో గైస్ మీ ఆర్య, లవ్ యూ.